మిత్రులారా, మామూలుగా మనకు తెలిసిన ప్రకారం అయితే దసరా అంటే రావణ దహనం జరగాల, అవునా కాదా? మామూలుగా అయితే అట్లే జరిగేది కూడా. కానీ ఈ బాధాకరమైన దారుణమైన సంఘటన జరిగింది సూడో సెక్యులర్ ప్రభుత్వం అయినటువంటి డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో. ఈ తమిళనాడులో సనాతన ధర్మ నిర్మూలనే మా లక్ష్యం అనేటటువంటి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం. ఆయన గతంలో కూడా ఇటువంటి మాటలు మాట్లాడాడు, మనం అంతా కూడా చూసినాం. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ అలాంటి వ్యాధులతో పోల్చాడు. అంతా దుర్మార్గుడు అనమాట. సరే, పెరియార్ అనేటటువంటి ఒక దుష్టుడిని ఆదర్శంగా తీసుకునేటటువంటి రాష్ట్రం. ఈ ద్రవిడవాదం పేరుతో హిందూ ధర్మాన్ని పదే పదే కించపరిచేటటువంటి జనాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ తమిళనాడు రాష్ట్రం. అందుకే ఇక్కడ రావణ దహనం కాదు, రావణ సంహారం చేసినటువంటి మన మర్యాద పురుషోత్తముడైనటువంటి రాముడి పోస్టర్ను దహనం చేశారు. అది కూడా నా నోటితో నేను చెప్పలేకుండా ఘోరంగా అవమానించి, కొంచెం కూడా ఏ మాత్రం కూడా మనస్సాక్షి లేనటువంటి వెధవలు, సంకర జాతి హీనులు చేసినటువంటి పని ఇది. సరే, తమను తాము సెక్యులర్ అంటూ, నాస్తికులు అంటూ కేవలం హిందూ మతం మీద మాత్రమే విషం కక్కేటటువంటి ఈ విష సర్పాలు రోజు రోజుకు ఇంకా ఎక్కువ కాలకొట్ట విషయాన్ని చిమ్ముతానే ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడైనా చావజచ్చిన హిందువులు తమ మనోభావాల కోసమైనా ఏకమై ఈ దురాఘాతాలన్నింటినీ కూడా ఎండగట్టాల. మీ కులానంటే అంతగా మీ కోపం వస్తుంది. మనం పూజించేటటువంటి మన రాముడిని ఆ విధంగా అవమానిస్తే మీకు ఎట్లా మనసు ఒప్పింది? నిగ్గదీసి మనం అంతా నిలదీయాలి కదా. రాజ్యాంగం పేరు చెప్పి ఇలాంటి పనులు చేస్తే అదే రాజ్యాంగం పేరు చెప్పి మా హక్కులు మంట కలిసాయని చెప్పేసి మనం కూడా పోరాడాలి కదా. పోరాడాలో వద్దో మీరే ఒకసారి నిర్ణయించుకోండి, ఆలోచించుకోండి. కేవలం మనం జై శ్రీరామ్ అనడం మాత్రమే కాదు, ఆ మర్యాద పురుషోత్తముని యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడాలా. మన రాముని ఔన్నత్యాన్ని కూడా మనం ఎలుగెత్తి సాటాలా. అది విషయం.